క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని చిత్తమును బట్టి ఈ ఆదిమ సంఘ అపోస్తులు గురించి మనం ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సమయమందు సుంకపు గుత్తదారుడైనటువంటి లేవి అనబడేటటువంటి మత్తయిని గూర్చి బోధించుటకు ఈ దినమందు ఆశించుచు ఉన్నాను. ఈ మత్తయి గారికి రెండు పేర్లు మనకు కనబడుచు ఉన్నవి. మత్తయి అనే ఒక పేరు, లేవి అనే మరి ఒక పేరు. మత్తయి అనగా యెహోవా దానము అని మనకు కనబడుచు ఉన్నది. ప్రియులారా, లేవి అనగా హత్తుకొనుట. లేవి మనకి వాక్యంలో మనం చూస్తే ఆదికాండంలో 29 అధ్యాయంలో 34వ వచనంలో ఈ యాకోబు గారికి కలిగినటువంటి కుమారుల్లో లేవి ఒకడు అని మనకు చూస్తూ ఉన్నాం. నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడని అర్థమిచ్చేటట్టుగా లేవి అనే పేరు పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇతని మొదటి పేరు లేవి అయి ఉన్నది. ఆ రోజుల్లో ఒక్కొక్కరికి 2 పేర్లు ఉండుట వాడుకగా ఉన్నది కనుక దేవుడు అతనికి పెట్టిన పేరు ఈ మత్తయి కావచ్చు, యెహోవా దానము అనేటటువంటి పేరు అయి ఉండవచ్చునని చరిత్రకారుల యొక్క అభిప్రాయమై ఉంటూ ఉన్నది గ్రహించాలి. మనకి మార్కు సువార్తలో, లూకా సువార్తలో లేవి అనే పేరే మనకు కనబడుచు ఉంటుంది. మత్తయి సువార్తలో మాత్రం మత్తయి గారు తనను మత్తయిగానే చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాగే ఈయన అల్ఫయి కుమారుడు అనేటటువంటి మాట మనకు కనబడుచున్నది. అల్ఫయి కుమారుడు కపెర్నహూము గ్రామస్తుడు, అనగా ఈ యొక్క పేతురు గారు, అంద్రేయ గారు ఏ గ్రామానికి చెందిన వారై ఉన్నారో అలాగే వీరు కూడా అదే గ్రామానికి చెందిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే శిష్యులలో మరి ఒక శిష్యుడుగా ఉన్నటువంటి చిన్న యాకోబు అల్ఫయి కుమారుడేనని మనకు మరి వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక బహుశా వీరిద్దరూ అన్నదమ్ములై ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉన్నది. పేతురు ఆంద్రేయ అన్నదమ్ములు, యాకోబు యోహానులు అన్నదమ్ములు, మత్తయి చిన్న యాకోబు కూడా అన్నదమ్ములు, ఫిలిప్పు బర్తలోమయి స్నేహితులు, బంధువులై ఉన్నారని వారి చరిత్రను చూచినప్పుడు మనకు అర్థమవుచూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఈ మత్తయిని ప్రభు పిలిచిన వారై ఉన్నారు. మత్తయి సువార్తలో 9 అధ్యాయము 9 వచనాన్ని మనం చూస్తే, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి, మత్తయి అనే ఒక మనుష్యుని చూచి. మత్తయి సుంకపు గుత్తదారుడు, తన వృత్తి అది. ఈయన మరి లేవి అనే పేరు కలిగి ఉన్నాడు కనుక లేవీయులకు చెందినవాడు కాబట్టి యాజక ధర్మమును కలిగి ఉండవలసి ఉన్నది. కానీ యూదులు కాదు అని చెప్పేటటువంటి ఉద్యోగంలోనికి అతను చేరాడు. ఆ రోజుల్లో ఉన్న హేరోదు రాజు క్రింద పన్నులు వసూలు చేసేటటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అనగా యూదుల చేత ద్వేషింపబడే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఈ ఈ సుంకపు గుత్తదారులు లంచగొండులుగా ఉంటారు. ప్రభుత్వం కొన్ని పనులు విధిస్తే మరి అధికముగా మరికొన్ని పనులు వీరు విధించి వారి దగ్గర సొమ్ము వసూలు చేసేటటువంటి ఉద్యోగములో వీరు ఉండిన వారై ఉంటూ ఉన్నారు. ప్రజలను పీడించేవారుగా ఉంటూ ఉన్నారు.
యూదుల విశ్వాసమును బట్టి దేవుడే యూదులకు రాజుగా ఉన్నాడు. ఆయనే రాజు, ఆయనే దేవుడు. కాబట్టి వారు భూలోకపు రాజులకు పన్ను చెల్లించరు. అందుకే యేసుప్రభు దగ్గరకు వచ్చి కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా కాదా, నీవే చెప్పు అంటూ ఆయనను ప్రశ్నించినటువంటి విధానం మనం చూస్తాం. కాబట్టి యూదులు రాజుకు పన్ను చెల్లించరు. పన్ను చెల్లిస్తే దేవుణ్ణి అవమానపరిచినట్లుగా వారు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ట్యాక్స్ లేక ఈ సొంకమును వసూలు చేసేటటువంటి వారిని యూదులు నీచంగాను చులకనగాను చూస్తారు. ఇలాంటి వారు అపోస్తులుడుగా ఉండడానికి ఏమాత్రము అర్హత ఉండదు. కానీ దేవుడు ఇలాంటి గుత్తదారుని, సుంకపు గుత్తదారుని, ఈ ట్యాక్స్ కలెక్టర్ని, ప్రజలందరి చేత ద్వేషింపబడిన వ్యక్తిని, దూషింపబడిన వ్యక్తిని, నీచముగా చూచుచున్న వ్యక్తిని దేవుడు కోరుకొనుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇక మరొక విషయాన్ని మనం చూస్తే, ఈ మత్తయి పిలుపునకు విధేయుడయ్యాడు. దేవుడు పిలువగానే ప్రియమైన వాళ్ళు అతని యొక్క మంచి ఉద్యోగం, లాభసాటి ఉద్యోగం, కొన్ని ఉద్యోగాల్లో లంచాలు రావు, కానీ కొన్ని ఉద్యోగాల్లో లంచాలు అధికంగా వస్తూ ఉంటాయి. లంచాలు అధికంగా వచ్చే ఉద్యోగంలో ఉన్న ఈ యొక్క మరి లేవి లేక మత్తయి ప్రియమైన వాళ్ళ ప్రభు దగ్గరకు రావడం, వెంటనే వెంబడించమని చెబితే, అక్కడ మనం చూస్తే 9వ వచనంలో అతడు లేచి ఆయనను వెంబడించెను. విధేయుడయ్యాడు. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు రావడం విశేషం. ఒక జ్ఞానవంతుడు, ఒక భాషా జ్ఞాని ప్రభు దగ్గరకు రావడం విశేషం. పామరుడు వచ్చాడు అంటే అది సామాన్యమైన విషయమే, కానీ ధనము కలిగిన వాడు, భాష కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు మరి పిలుపునకు విధేయుడు అవ్వడము, అది చాలా గొప్ప విషయముగా మనము చూచొచ్చు ఉన్నాము. మత్తయి గారు ఈ విషయాన్ని వ్రాయలేదు, కానీ లూకా గారు 5వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చూచినప్పుడు ఈ మాటలు ఆయన వ్రాయచ్చు ఉన్నాడు. అటు పిమ్మట ఆయన బయలుదేరి, అంటే 5వ అధ్యాయం 27వ వచనం, లోకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు నద్ద కూర్చునియుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సమస్తమును విడిచిపెట్టి. యోహాను గారు, యాకోబు గారు కూడా తమ వలను విడిచిపెట్టారని, పేతురు గారు, అంద్రయ్య గారు కూడా తమ వలను విడిచిపెట్టారని ఉన్నది. కానీ వారు విడిచిపెట్టిన వలలు, వారు విడిచిపెట్టిన పడవలు అక్కడే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మత్తయ్య గారు ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు అంటే ఆ ఉద్యోగం వేరొకరి పరమవుతుంది. మళ్ళా వీరికి ఆ ఉద్యోగం ఉండదు. ప్రియమైనటువంటి వారు, సమస్తమును విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు విధేయుడుగా వచ్చినటువంటి వెంటనే, మారు మాట్లాడకుండా వెంటనే ప్రభువును వెంబడించినటువంటి విధేయుడు ఈ మత్తయ్య గారు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. అలాగే గొప్ప తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. మనకి మత్తయి సువార్త అంతా చూస్తే ఎక్కడా కూడా తనను గూర్చి తాను వ్రాసుకున్నట్టుగా కనబడదు. ఈ 9వ అధ్యాయంలో మాత్రమే ఈ సుంకపు గుత్తదారుని పిలిచినటువంటి ఆ పిలుపును గూర్చి వ్రాయబడి ఉన్నది. అక్కడ కూడా తను ఒక సామాన్యమైన సుంకపు గుత్తదారుడు అని, యూదులందరూ ద్వేషించి దూషించేటటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాడు అని తగ్గింపు కలిగి తనను తాను చెప్పుకుంటూ ఉన్నాడు. సుంకపు మెట్టు నద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మాటను ఆయన వ్రాయిచు ఉన్నాడు. కాబట్టి
దీనిని బట్టి ఆయనను గూర్చి ఏమని మనం చెప్పుకోవచ్చు అంటే, గొప్ప తగ్గింపు కలిగిన విధేయుడైనటువంటి సేవకుడుగా ఈ మత్తయిని మనము చూడగలుగుతూ ఉన్నాము, గ్రహించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. తరువాత అతను గొప్ప విందు కూడా చేసినట్లుగా మత్తయి సువార్త 9:10 నుండి, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ప్రియులారా, ఈ మత్తయి గారు ఆ పిలువబడిన తరువాత తన ఇంటిలో గొప్ప విందు చేశాడు. ఇట్టి పనికి మాలిన నన్ను, అందరూ అసహించుకునే నన్ను, నీచుడుగా చూచేటటువంటి నన్ను తన యొక్క సువార్తలో శిష్యులుగా ఉండుట కొరకు నన్ను ఆ ప్రభువే పిలిచాడని సంతోషించి, తన వంటి సొంకపు గుత్తదారులు, తన వంటి పాపులు కూడా అనేక మంది మారాలనే ఉద్దేశంతో తన ఇంటిలో ఒక విందు చేసి ఆ ట్యాక్స్ కలెక్టర్ సుంకరులందరినీ, అలాగే పరిసయ్యులను, ఆ యొక్క పాపులందరినీ కూడా పిలిచి విందు చేయుచు ఉన్నట్టుగా మనం చూస్తున్న ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తుతో వారందరినీ కలిపి వారందరికీ సువార్త చెప్పవలెననున్నది ఈ మత్తయి గారి యొక్క ఆలోచన అయి ఉంటూ ఉన్నది, గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ సమయంలో అక్కడకు చేర్చబడినటువంటి కొందరు పరిసయ్యులు, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అనేటటువంటి ప్రశ్న వారు వేచి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఆ సమయమున ప్రియ ప్రభువు తెలియజేస్తున్నాడు, నేను పాపులను పిలువచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. గమనించండి. అలాగే పై వచనాల్లో మనం చూస్తే, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. రోగులకే వైద్యుడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. పాపులకే రక్షకుడు. కాబట్టి నేను రక్షకునిగా వచ్చాను గనుక, వీరిని రక్షించడానికి వచ్చాను గనుక వారితో కలిసి భోజనము చేయొచ్చు ఉన్నానని వారికి తెలియచేసినటువంటి మాట మనము చూచుచూ ఉన్నాము, గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఇక ఈయన గొప్ప గ్రంథ రచయితగా, ఈ మత్తయి గారు గొప్ప గ్రంథ రచయితగా మనకు కనబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త పెద్ద సువార్త, నూతన నిబంధనలో మొదటి సువార్త, 4 సువార్తలలో ముందు వ్రాసిన సువార్త. 2 అపోస్తులులే సువార్తలు రాశారు, మిగిలిన 2 అపోస్తులుగా లేరు, శిష్యులుగా ఉన్నారు. మార్కు, లూకా వీరిద్దరూ కూడా అపోస్తుల శిష్యులుగా ఉన్నారు. ఈ మత్తయి, యోహాను యేసు ప్రభు యొక్క అపోస్తులుగా శిష్యులుగా వారు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వారు చూచి స్వయముగా ప్రభువుతో పాటు తిరిగి, ప్రభువుతో పాటు చూచి, మరి ఆ సంగతులన్నిటినీ కూడా ఆయన వ్రాసి, ఈ యేసుక్రీస్తే యూదులకు రాజు అని ఆయన తన సువార్తలో ప్రకటించాడు. యూదులు ఎదురు చూచి మెస్సయ్య ఈ యేసుక్రీస్తే అని తన సువార్తలో ఆయన నిరూపణ చేశాడు. క్రీస్తు వంశావళి, ఆయన బాప్తిస్మం, ఆయన సందేశం, ఆయన చేసినటువంటి అద్భుతములన్నీ కూడా ఆయన క్రీస్తేనని ధృవపరిచేటట్టుగా, ఆయన క్రీస్తేనని ధృవపరిచేటట్టుగా మరి వ్రాయబడుచు ఉండుట మనము చూచుచు ఉన్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ, యూదుడై ఉండి, ఈ మత్తయి గారు యూదుడై ఉండి యూదులను ఉద్దేశించి పాత నిబంధన ప్రవచనములను అనేకమైనవి ఎత్తి చూపించి ఆయన వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఉన్న
ఆ ప్రవక్తల ప్రవచనములను ఈ 4 సువార్తల్లో మనం చూసినప్పుడు ఈ మత్తయి సువార్తలో పాత నిబంధన ప్రవక్తల ప్రవచనములు ఎన్నింటినో ఎత్తి చూపించి వ్రాసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈయన గొప్ప గ్రంథ రచయితగా మనకు కనబడుచు ఉన్నారు, గ్రహించాలి ప్రియులారా. అంతేకాదు, ఈయన గొప్ప భాషా ప్రావీణ్యము కలిగిన వాడు, బాగుగా చదువుకున్నవాడు. అందుకే ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగం ఆ యొక్క రోమా ప్రభుత్వంలో ఆయనకు ఇవ్వబడి ఉన్నది. గ్రీక్, హీబ్రూ, లాటిన్, అరామిక్ భాషలలో ఆయన ఎరిగినవాడు కాబట్టి మొదట అరమిక్ భాషలో వ్రాసిన తరువాత దాన్ని హీబ్రూ భాషలోనికి, గ్రీకు భాషలోనికి కూడా ఈ సువార్తను ఆయన ట్రాన్స్లేట్ చేసి మరి ఈ యొక్క యూదులందరికీ కూడా అందింపబడేటట్టుగా ఆయన హీబ్రూ భాషలోనికి, అలాగే తర్వాత గ్రీకు భాష, క్రొత్త నిబంధన కాలంలో గ్రీకు భాష అందుబాటులో ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆయన వ్రాసినట్లుగా మనము చూచుచూ ఉన్నాం. ఇక ఆ పిదప ఆయన గురించి మనకు ఎక్కువగా వ్రాయబడలేదు. కానీ ఇక చివరిగా అపోస్తుల కార్యముల్లో మనం చూచినప్పుడు ఆయన చనిపోయినప్పుడు తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ చూచిన వారిలో ఈయన ఉన్నారు. ఆరోహణ సమయంలో ఆయన ఉన్నారు. ఆ పిదప మేడ గదిలో ఆయన ఉండినట్లుగా అపోస్తుల కార్యములు మరి 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే వారిని గూర్చి మనకు అక్కడ కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఈ తరువాత 2వ అధ్యాయంలో ఆయన ఆత్మను పొందినట్లుగా మనకు కనబడుచు ఉన్నది. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచారు. ఆ పిదప పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో ఒకరిగా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచారు, పరిశుద్ధాత్మను పొందారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు వారికిచ్చినటువంటి సేవా పరిచర్యను సంతోషంగా, ఆనందంగా వారు జరిగించినట్టుగా మనము మరి చరిత్ర పుస్తకాలను బట్టి కానీ, బైబిల్ గ్రంథంలో వారిని గూర్చి వ్రాయబడినటువంటి మాటలను బట్టి కానీ మనకు గ్రహింపు అవుతూ ఉన్నది అని గమనించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇక ఆయన చేసినటువంటి సేవా కార్యములను గూర్చి మనం పరిశీలిస్తే, ప్రియమైనటువంటి వాళ్ళరా, పాలస్తీనా దేశాన్ని వారు నడిబొడ్డుగా చేసుకుని ఈ అపోస్తులందరూ ఏ చోట్లకు సువార్తకు వెళ్ళాలి అని వారు మరి చీట్లు వేసుకున్నప్పుడు, తూర్పుకు కొందరు, పడమరకు కొందరు, ఉత్తరానికి కొందరు, దక్షిణానికి కొందరు, ఈలాగు ఆయా ప్రాంతాలకు వెళ్ళాలని వారు నిశ్చయించుకున్నట్టుగా, చీట్లు వేసుకున్నట్టుగా, దానిని బట్టి వారు స్వార్థ కొరకు ఆ రోజున్నటువంటి ప్రపంచమంతటి లోనికి వారు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు వారికి చెప్పినట్టుగా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. భూ దిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ రోజు ప్రపంచం చిన్నదిగానే ఉన్నది. కాబట్టి ఆ ప్రపంచం అంతటిలోనికి తిరిగి ఆ సువార్థికులు ఆ పాలస్తీనా దేశములో నుండి 4 వైపులకు, తూర్పుకు కొందరు, పడమరకు కొందరు, ఉత్తరానికి కొందరు, దక్షిణానికి కొందరు, ఈలాగు ఏ ప్రాంతములకు వెళ్ళుట దేవుని చిత్తమో వారు చీట్లు వేసుకుని తెలుసుకొని వారు ఆ ప్రకారంగా ఆయా ప్రాంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రపంచాన్ని క్రైస్తవ్యములోనికి నడిపించినటువంటి గొప్ప సేవకులుగా ఈ ఆదిమ అపోస్తులను మనము చూడగలుగుతున్నాం. ప్రస్తుతం మనం మత్తయి గారిని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ మత్తయి గారు సిరియా దేశం, మాదీయ దేశం, పారసిక దేశం, ఇరాన్ దేశం, ఆఫ్రికా దేశం, ఇథియోపియా దేశం, ఈజిప్ట్ దేశం,
ఆసియా, అంతియొకయ మొదలగు ప్రాంతాల్లో వారు పనిచేసినట్టుగా మనం చూస్తాం. నరమాంస భక్షకుల మధ్య కూడా, నరమాంస భక్షకుల మధ్య కూడా ఆయన పనిచేసినట్లు యూసిబిఎస్ అనేటటువంటి చరిత్రకారుడు, అలెగ్జాండ్రియాకు చెందినటువంటి క్లెమెంత్ అనేటటువంటి చరిత్రకారుడు ఈ మొదటి శతాబ్దంలో వారు చేసిన పనిని ఈ చరిత్రకారులు లిఖించిన వారై ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళని గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చరిత్రకారులు చెప్పిన దానిని బట్టి, మనకి గ్రంథంలో ఆధారాలు లేవు, కానీ చరిత్రకారులు చెప్పిన దానిని బట్టి ఇథియోపియా దేశములోనికి ఈ సువార్తికుడు మత్తయి గారు వెళ్ళినప్పుడు, మనకి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో పిలుపు అనేటటువంటి సువార్తికుని ద్వారా రక్షింపబడిన నపుంసకుడు, 8వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు వచ్చి తిరిగి వెళ్ళుచు ఆ యొక్క రథం మీద కూర్చుండి యెషయా గ్రంథమును చదువుతూ ఉండగా ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడారు. ఆ రథం యొద్దకు నడిపించారు. తను చదువుతున్నటువంటి ఆ యొక్క మరి వ్యక్తి ఎవరు? ఆ యెషయా ప్రవచనంలో ప్రవచింపబడినటువంటి ఆ గొర్రె పిల్ల ఎవరు? బోధించుటను బట్టి అతడు మార్పు చెందాడు, బాప్తిస్మం పొందాడు, దేవుని బిడ్డగా చేయబడ్డాడు. సంతోషంతో తిరిగి తను వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ 8వ అధ్యాయంలో 26 వచనం నుండి 40 వచనం వరకు ఉన్నటువంటి విషయములలో సువార్త, ఫిలిప్పు యొక్క సువార్త ఎలాగు చేశాడు, ఎలాగు ఆ మంత్రిని మార్చాడు, దేవుని యొద్దకు నడిపించాడు, ఆ విషయాలు మనకు అక్కడ కనబడుచు ఉన్నాయి. అతను వెళ్ళిపోయాడు అదే దేశానికి సువార్త కొరకు ఈ మత్తయి గారు వెళ్ళినప్పుడు, ఈ మత్తయి వచ్చి సువార్త సేవ చేయుచున్నాడని ఈ యొక్క ఆర్థిక మంత్రికి తెలియబడింది కనుక ఆయన మత్తయి గారిని పిలిపించి అతనితో మాట్లాడి, ఆ రోజుల్లో వారికి సీక్రెట్ కోడ్లు ఉండేవి కాబట్టి ఆ సీక్రెట్ కోడ్ ద్వారా ఈయన యేసు ప్రభు శిష్యుడని తెలుసుకొని తన ఇంటిలో ఉంచుకున్నట్టుగా, ఆ ఇంటిలో నుండి మత్తయి బహుబలంగా సువార్త ప్రకటించినట్లుగా మనకు మరి వారి చరిత్రను బట్టి కనబడుచు ఉన్నది. అక్కడ ఒక ఇద్దరు మాంత్రికులు ఆ దేశంలో, ఇథియోపియా దేశంలో రాజు దగ్గర ఇద్దరు మాంత్రికులు ఉండి అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యములను చేస్తూ సూచక్రియలను జరిగిస్తూ వస్తూ ఉండేవారు. అయితే ప్రియులారా గమనించండి, ఆ మాంత్రికులు ఈ మత్తయ్యను ఈ దేశం నుంచి వెడలగొట్టాలని, ఇప్పుడు మత్తయ్య ద్వారా దేవుడు అద్భుతమైన కార్యములను చేస్తూ ఉంటే వెళ్ళగొట్టాలని వారిద్దరూ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ దేశపు రాజకుమారుడు చనిపోయాడు. ఆ దేశపు రాజు ఈ మాంత్రికులు అద్భుతాలు చేస్తున్నారని విన్నాడు కాబట్టి వారిని పిలిపించి తన కుమారుణ్ణి బ్రతికించమని వారిని కోరాడు. అయితే ఆ మాంత్రికులు అతన్ని బ్రతికించలేకపోయారు. అయ్యా, ఆలస్యం అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు, మేము బ్రతికించలేమని చెప్పారు. ఆ సమయంలో ఈ ఆర్థిక మంత్రి ద్వారా మత్తయి గారిని పిలిపించడం, ఆయన వచ్చి ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించడం, ఆ బిడ్డను లేవనెత్తడం జరిగింది కనుక మరి ఆ తరువాత ఎవరు ఆయనను లేపారో, ఎవరు ఆయనను స్వస్థపరిచారో, ఎవరు ఆయనను బ్రతికించారో ఆ యేసుక్రీస్తును గూర్చి రాజుకు బోధించినప్పుడు రాజు, రాణి, కుమారుడు, కుమార్తె, రాజ కుటుంబీకులలో కొందరు బాప్తిస్మాన్ని తీసుకొని దేవుని బిడ్డలుగా వారు చేయబడ్డారు. ఆ సమయంలో మాంత్రికులు భయపడి దేశము నుండి
వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళు, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకుమార్తెకు ఈ మత్తయ్య గారు సువార్త చెప్పి దేవునికి సమర్పించుకొని వివాహం చేసుకొనకుండా ప్రతిష్ఠింపబడి దేవుని కొరకు సాగమని మత్తయ్య చెబితే ఆ కుమార్తె అలాగే సిద్ధపడి ప్రతిష్ఠింపబడి దేవుని కొరకు జీవించడానికి ఆమె మరి సిద్ధపాటు చేసుకున్నారు. అయితే కొంతకాలానికి ఆ రాజు తండ్రి, అంటే ఈ రాజకుమార్తె యొక్క తండ్రి రాజుగారు చనిపోయాడు. వేరొక రాజు ఆ రాజ్యానికి పాలకుడుగా వచ్చాడు. మొదటి రాజు యొక్క ఆ రాణి, ఆ రాజు కుమార్తె యొక్క అందాన్ని చూచి నూతనముగా వచ్చినటువంటి రాజు ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడి ఆమెను కోరాడు. ఆమె తన మొక్కుబడిని చెప్పారు. నేను వివాహం చేసుకోలేను, ఇది నా మొక్కుబడి అని ఆమె చెప్పారు. మత్తయ్యని పిలిచి ఏదో రకంగా ఆ కుమార్తెను ఒప్పించమని మత్తయ్యని రాజు కోరాడు. కానీ అలాగూ జరగడం అసంభవం అని చెప్పి మత్తయ్య చెప్పడంతో దేశాన్ని నుంచి వెళ్ళిపోయిన మాంత్రికులను తిరిగి పిలిపించి ఈ మత్తయ్య మీద కొన్ని నేరాలను మోపి రాళ్లతో మత్తయ్యని కొట్టించి శిరశ్ఛేదనము చేయించి చంపించినట్లుగా మత్తయ్య గారి చరిత్ర మనకు కనబడుచు ఉన్నది. సుమారు 23 సంవత్సరాలు సువార్త సేవ చేసి బలమైన ఘనమైనటువంటి సువార్త చేసినటువంటి రాజుల కుటుంబాల్లో అద్భుతమైన కార్యములు చేసినటువంటి గొప్ప దైవజనుడు. ప్రియమైనటువంటి వాళ్ళ తరువాత మనం చూస్తే ఈ మత్తయ్యని చంపినటువంటి రాజు కుష్టి వ్యాధిగ్రస్తుడయ్యాడని, ఆ వ్యాధిని బట్టి అతడు తనకు తానే ఆత్మహత్య చేసుకొని మరణించాడని, మత్తయ్యకి చేసినటువంటి ఈ నేరమును బట్టి అతడు శిక్ష అనుభవించాడని చరిత్రకారులు తెలియచేయచ్చు ఉండుట మనం గమనించాల్సినటువంటి విషయం. చివరగా మరి మనం ఏ చదువులో ఉన్నామంటే, ఇక్కడ మత్తయ్య గారు బాగా చదువుకున్నాడు, అనేకమైన భాషా ప్రావీణ్యం కలిగిన వాడు, గొప్ప ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నవాడు. కానీ దేవుడు పిలవగానే ఆ ఉద్యోగాన్ని విడిచి తన భాషను, తన జ్ఞానాన్ని దేవుని కొరకు వినియోగించి యేసుక్రీస్తే యూదులకు రాజని, యూదులకు గొప్ప సువార్త చెప్పినటువంటి ఈ సువార్తికుడు. వినుచున్న నీవు నేను మనందరం కూడా ఈ ప్రపంచ సువార్తీకరణలో పాలిభాగస్థులం కావాలి. ప్రపంచమంతటికి సువార్తను ప్రకటించుట్లో మనమందరము కూడా పాలి భాగస్థులము కావలసిన వారమై ఉన్నాము. గ్రహించాల్సిందిగా వాక్య సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వినుచున్న మనందరము ఈ మత్తయ్య గారి యొక్క మరి జీవితమును బట్టి బలపరచబడి వారిని మాదిరిగా తీసుకొని మరి దేవుని కొరకు పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి, వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో, మా అందరి అంతరంగాల్లో ఫలింపు చేయము. మత్తయ్య గారు గొప్ప విద్యావేత్త అయి ఉండి, గొప్ప ఉద్యోగస్తుడై ఉండి, గొప్ప భాషా ప్రవీణుడై ఉండి, మీరు పిలిచిన పిలుపుకు లోబడి సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించినట్లుగా మేము కూడా మా తండ్రి, నిన్ను వెంబడిస్తూ ప్రపంచ సువార్తీకరణలో మా తండ్రి, మేము పాలి భాగస్థులమై నీ కొరకు, నీ సువార్త వ్యాప్తి కొరకు పనిచేయుటకు మా అందరినీ సిద్ధపరచుమని క్రీస్తు దివ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదినాహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనలకు తేకుము, కిన్నుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాలం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.